Hi guys, ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఎన్క్యాప్సులేషన్ వర్సెస్ అబ్స్ట్రాక్షన్. This is a very basic interview question guys. సో ఒక క్యాండిడేట్కి ఊప్స్ మీద ఎంతవరకు అవగాహన ఉన్నదని తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంది. సో దీని గురించి అయితే మనం ఈ వీడియోలో చూద్దాం గైస్. దాంతోపాటు ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా చూద్దాం. మనకి ఎన్క్యాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్ అనేవి టూ డిఫరెంట్ ప్రిన్సిపల్స్ గైస్. ఈ రెండు ఒకటైతే కాదు, కొంతమంది రెండు ఒకే ప్రిన్సిపల్ లాగా ట్రీట్ చేస్తుంటారు. సో ఈ రెండు కూడా టూ డిఫరెంట్ ప్రిన్సిపల్స్, అలానే ఈ రెండు కూడా టూ డిఫరెంట్ పర్పస్ని అయితే సర్వ్ చేస్తాయి అన్నమాట. సో అది ఎలాగో కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. సో ఇక్కడ మనకి ఎన్క్యాప్సులేషన్ అనే ప్రిన్సిపల్ ఏంటంటే ఒక క్లాసులో ఉన్న మెంబర్స్ని సింగిల్ యూనిట్గా బైండ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఆ క్లాస్లో ఉన్న మెంబర్స్కి డిఫరెంట్ లెవెల్లో యాక్సెస్ అనేది, సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో డైరెక్ట్గా చెప్పాలంటే మీకు ఎన్క్యాప్సులేటెడ్ డేటా ఏదైతే ఉందో, ఫుల్లీ ఎన్క్యాప్సులేటెడ్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము అనమాట. సో బికాస్ ఈ ఎన్క్యాప్సులేటెడ్ డేటా అనేది ప్రైవేట్ మెంబర్స్గా డిక్లేర్ చేస్తాం అనమాట. సో అందుకని అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ ఈ ప్రైవేట్ మెంబర్స్ని మనం యాక్సెస్ చేయలేము. సో అదే అబ్స్ట్రాక్షన్ చూసినట్టయితే గైస్, అబ్స్ట్రాక్షన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఇన్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్. సో ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే యూజర్కి ఓన్లీ నెససరీ డీటెయిల్స్ అనేది చూపిస్తాం, అన్నెసరీ డీటెయిల్స్ అనేది హైడ్ చేస్తాం అనమాట. అంటే ఒక క్లాసులో ఉన్న నెససరీ డీటెయిల్స్ అంటే ఓన్లీ మెథడ్ నేమ్స్, దానికి ఏం ఇన్పుట్ ఇవ్వాలి, ఏం అవుట్పుట్ వస్తుందనే డీటెయిల్స్ మాత్రం చూపిస్తాం. దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది హైడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ క్లాస్లో మనకి ఒక్కొక్క మెథడ్కి 100 లైన్స్ ఉండొచ్చు, 1000 లైన్స్ ఉండొచ్చు అనమాట. సో ఈ ఇంప్లిమెంటేషన్ మొత్తం అర్థం చేసుకొని యూజ్ చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో అందుకనే ఈ ఇంప్లిమెంటేషన్ క్లాస్కి ఒక అబ్స్ట్రాక్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం. దాంట్లో ఓన్లీ ఏంటంటే మెథడ్ నేమ్స్, ఏం ఇన్పుట్ ఇవ్వాలనేది ఉంటుంది, ఏం అవుట్పుట్ వస్తుందనే డీటెయిల్స్ ఉంటాయి. సో దాని ద్వారా ఏంటంటే యూజర్ ఓన్లీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఈ ఇంప్లిమెంటేషన్ ఎలా చేసినారనే దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది అవాయిడ్ చేస్తాడు అనమాట. దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. సో దానివల్ల ఏంటంటే కంఫర్ట్నెస్ అనేది పెరుగుతుంది, మీకు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో నాట్ ఓన్లీ దిస్ గైస్, అబ్స్ట్రాక్షన్ వల్ల మనకి టెక్నికల్గా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ అప్లికేషన్స్, మనకి లూజ్లీ కపుల్డ్ సిస్టమ్ డెవలప్ చేయాలన్నా, అలాగే మైక్రో సర్వీసెస్లో, డిజైన్ ప్యాటర్న్స్లో మనకి ఈ అబ్స్ట్రాక్షన్ సంబంధించిన అబ్స్ట్రాక్ట్ క్లాస్ కానీ ఇంటర్ఫేస్ కానీ ఎక్కువ యూసేజ్ ఉంటుంది. సో అవి కూడా మనం అప్కమింగ్ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రజెంట్ దీని పర్పస్ ఏంటో, ఈ డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం గైస్. సో ఇక్కడ మనకి అబ్స్ట్రాక్షన్కి వచ్చేస్తే అబ్స్ట్రాక్ట్లో ఓన్లీ మనం నెససరీ డీటెయిల్స్ చూపిస్తాం. అవి కూడా అబ్స్ట్రాక్ట్ మెంబర్స్ ఏంటంటే బై డిఫాల్ట్ పబ్లిక్ మెంబర్స్ అనమాట. సో ఈ పబ్లిక్ మెంబర్స్ ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ మనం యాక్సెస్ చేయొచ్చు, అలానే ఏం సర్వీసెస్ అనేది కూడా చూడొచ్చు అనమాట. సో అక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు, ఓన్లీ దాని ఇంప్లిమెంటేషన్ మాత్రం హైడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ డేటా ఏంటంటే మనం యాక్సెస్ చేయలేం, బట్ అబ్స్ట్రాక్షన్ డేటా ఏంటంటే మనం యాక్సెస్ చేయొచ్చు. ఎన్క్యాప్సులేటెడ్ డేటా ఏంటంటే మరి ఒక డేటాని ఎన్క్యాప్సులేట్ చేయాలంటే దాన్ని మీరు ప్రైవేట్గా డిక్లేర్ చేస్తారు. మీరు ఒక అబ్స్ట్రాక్ట్ మెంబర్ని క్రియేట్ చేయాలంటే అది పబ్లిక్ అనమాట. అబ్స్ట్రాక్ట్ మెంబర్స్ అనేది ఏంటంటే బై డిఫాల్ట్ పబ్లిక్ మెంబర్స్. సో మీరు పబ్లిక్ అని కీవర్డ్ ఇవ్వకపోయినా కానీ అవి పబ్లిక్ నేచర్ అనేది కలిగి ఉంటుంది అనమాట. సో ఈ రెండు కూడా క్వైట్ ఆపోజిట్ గైస్. సో ఇక్కడ మనం ఈ రెండు కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈ రెండింటిని ఉపయోగించి మనం ఒక బెటర్ సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. మనకి అబ్స్ట్రాక్ట్ అనేది ప్రైవేట్ మెంబర్, ఎన్క్యాప్సులేషన్ అనేది ప్రైవేట్ మెంబర్, అబ్స్ట్రాక్ట్ అనేది పబ్లిక్ మెంబర్ అనమాట. ఈ ఎన్క్యాప్సులేటెడ్ డేటా మనం ఎందుకు రాస్తామంటే అది సెన్సిటివ్ డేటాని మనం ప్రైవేట్గా డిక్లేర్ చేస్తాం. సో మనం డిక్లేర్ చేసామంటే దాన్ని ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో యూజ్ చేసుకోలేదు అనుకోండి మీకు మెమరీ వేస్ట్ అనమాట. సో ఈ సెన్సిటివ్ డేటాని అవుట్ సైడ్ మీరు యాక్సెస్ ఇవ్వాలంటే కొన్ని ప్రాపర్ వ్యాలిడేషన్ చేసి రిక్వెస్ట్ కరెక్టా కాదని తెలుసుకొని ఇస్తాం అనమాట. సో ఎలా ఇస్తాం, అది త్రూ ది సమ్ పబ్లిక్ మెథడ్స్ ఇస్తాం. సో పబ్లిక్ మెథడ్స్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్గా చెప్పొచ్చు మనం. సో మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ద్వారా ఎన్క్యాప్సులేటెడ్ డేటాని అవుట్ సైడ్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఈ అబ్స్ట్రాక్ట్ అనేది అవుటర్ లేయర్గా చెప్పొచ్చు, ఎన్క్యాప్సులేషన్ అనేది ఇన్నర్ లేయర్గా చెప్పొచ్చు అనమాట, ఇన్నర్ ఇంప్లిమెంటేషన్గా చెప్పొచ్చు అనమాట. సో దీంట్లో ఉన్న కొన్ని మేజర్ డిఫరెన్సెస్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఎన్క్యాప్సులేషన్ని సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ కాంప్లెక్సిటీ హైడింగ్, సెన్సిటివ్ డేటా హైడింగ్. అలాగే అబ్స్ట్రాక్షన్ ఏంటంటే షోయింగ్ ఓన్లీ వాట్ ఈస్ ద నెససరీ డీటెయిల్స్ మాత్రం చూపిస్తాం అనమాట. అండ్ ఎన్క్యాప్సులేషన్ అనేది డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండదు, ఓన్లీ త్రూ ది సమ్ పబ్లిక్ మెథడ్స్ ద్వారా మాత్రం యాక్సెస్ ఇస్తాం.
బట్ అబ్స్ట్రాక్ట్ మెంబర్స్ ఏంటంటే మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ సెకండ్, ఈ ఎన్క్యాప్సులేషన్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్ లెవెల్లో వచ్చే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఈ ప్రిన్సిపల్ అనేది ఉపయోగపడుతుంది గైస్. అదే అబ్స్ట్రాక్షన్ అనేది మనకి డిజైన్ లెవెల్లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అది ఎలాగంటే మనం ఒక ఎంప్లాయీకి సంబంధించిన ఫంక్షనాలిటీస్ రాసేటప్పుడు ఏం మెథడ్స్ కావాలి, ఏం ఫంక్షనాలిటీ రాయాలి అనేది మనం ఇంటర్ఫేస్లో టైటిల్స్ లాగా మనం మెథడ్ డిక్లరేషన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో వాటిని మనం ఇంప్లిమెంటేషన్ క్లాసులో ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ అనేది డిజైన్ చేస్తాం, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో డిజైన్ లెవెల్లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు అబ్స్ట్రాక్ట్ అనేది ఇట్ ఈస్ అవుటర్ లేయర్, ఎన్క్యాప్సులేషన్ అనేది ఇట్ ఈస్ ఇన్నర్ లేయర్ అనమాట. సో ఈ రెండు కూడా మనకి అప్లికేషన్లో మనకి మాడ్యులారిటీని, రీయూజబిలిటీని, అలానే మెయింటైనబిలిటీని కూడా ప్రమోట్ చేస్తాయి గైస్. సో ఈ రెండింటికి కూడా ఈ కామన్ బిహేవియర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దట్స్ ఆల్ అబౌట్ గైస్. దీనికి సంబంధించి ఒక సింపుల్ ప్రోగ్రామ్ కూడా చూద్దాం. సో రిమెంబర్ వన్ థింగ్, అబ్స్ట్రాక్ట్ అనేది ఎప్పుడు కూడా ఎలా డిజైన్ మీద ఫోకస్ ఉంటుంది, ఎన్క్యాప్సులేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ మీద ఫోకస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ చూద్దాం, దాని ద్వారా మనకి ఎన్క్యాప్సులేటెడ్ డేటా అనేది ఎలా అవుట్ సైడ్ యాక్సెస్ ఇస్తాం అనేది కూడా చూద్దాం. ఇక్కడ ఐసిబిల్ చెక్ అనేది ఒక ఇంటర్ఫేస్. సో ఈ ఇంటర్ఫేస్లో ఉన్న ఈ రెండు మెథడ్స్ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనమాట. సో ఇంటర్ఫేస్ మెంబర్స్ ఆర్ బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్ అండ్ పబ్లిక్ ఇన్ నేచర్. సో ఇక్కడ మనకి ఒక మెథడ్ ఏంటంటే సిబిల్ స్కోర్ గెట్ చేయడానికి, రెండో మెథడ్ వచ్చేసి సిబిల్ స్కోరు గుడ్ ఆ బ్యాడ్ అనేది తెలుసుకోవడానికి రెండు మెథడ్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఇక్కడ మనకి సిబిల్ చెక్ అని చెప్పేసి ఒక క్లాస్ అయితే నేను రాశాను. ఇందులో ఫస్ట్ పాన్ కార్డ్ని వ్యాలిడేట్ చేయడానికి ఒక మెథడ్ రాశాను, అలాగే స్కోర్ని ప్రాసెస్ చేసి స్కోర్ రిటర్న్ చేయడానికి ఒక మెథడ్ రాశాను. ఈ రెండు కూడా ఫైనాన్షియల్ రిలేటెడ్ కాబట్టి సెక్యూర్ డేటాతో హ్యాండిల్ చేస్తున్నాయి కాబట్టి రెండింటిని నేను కూడా ప్రైవేట్గా డిక్లేర్ చేశాను. అంటే ప్రైవేట్గా డిక్లేర్ చేశాను అంటే దీస్ ఆర్ ఫుల్లీ ఎన్క్యాప్సులేటెడ్ మెథడ్స్ అనమాట. సో ఈ మెథడ్స్ని అవుట్ సైడ్ అయితే యాక్సెస్ చేయలేరు అనమాట. సో అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ వీటిని యాక్సెస్ చేయలేము. సో వీటిని మనం ఎలా అవుట్ సైడ్ యూజ్ చేస్తామంటే త్రూ ది సమ్ పబ్లిక్ మెథడ్స్ ద్వారా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఆ పబ్లిక్ మెథడ్సే ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఈ రెండు కూడా మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ గైస్. సపోజ్ మీరు వీటిని కామెంట్ చేశారనుకోండి, ఏమవుతుందంటే ఇక్కడ నేను ఇంటర్ఫేస్ని ఇన్హెరిట్ చేస్తున్నా కదా, సో ఇక్కడ ఇంటర్ఫేస్లో ఉన్న మెంబర్స్ని ఇంప్లిమెంట్ చేయమంటుంది అనమాట. సో దీన్ని ఇంప్లిమెంటేషన్ కొట్టినప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఈ రెండు మెథడ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ ఇక్కడ వస్తాయి. మనకి ఇంటర్ఫేస్ మెంబర్స్ ఆర్ బై డిఫాల్ట్ పబ్లిక్ మెథడ్స్ అనమాట. సో ఇక్కడ ఈ రెండు వచ్చినాయి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఈ మెథడ్స్ అనేవి రాశాను, వాటి ఇంప్లిమెంటేషన్ కూడా ఉంది కాబట్టి వీటిని యూజ్ చేసుకుందాం. సో ఈ రెండింటిని కూడా డిలీట్ చేసేద్దాం. సో ఈ అబ్స్ట్రాక్ట్ మెంబర్స్ని అన్కామెంట్ చేసామనుకోండి, సో ఈ అబ్స్ట్రాక్ట్ మెంబర్స్ని ఇప్పుడు అన్కామెంట్ చేసాం. ఇక్కడ మనకి గెట్ సిబిల్ స్కోర్, సో ఇంటర్ఫేస్లో ఉన్న గెట్ సిబిల్ స్కోర్, ఇందులో మనం పాన్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తున్నాం. సో ఈ మెథడ్ మనకి ప్రాసెస్ చేసి ఈ సిబిల్ స్కోర్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. అలానే రెండోది సిబిల్ స్కోర్ గుడ్ ఆ బ్యాడ్ అనేది తెలుసుకోవడానికి, ఇందులో మనం స్కోర్ పంపిస్తున్నాం, చెక్ చేసి అది గుడ్ ఆ బ్యాడ్ అనేది పంపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మన అవుట్ సైడ్ ఏంటంటే ఇందులో మనకి ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఈ పాన్ కార్డ్ అనేది వ్యాలిడా కాదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. అలానే దాంతోపాటు మీకు ఎన్ని రకాల వ్యాలిడేషన్స్ కావాలంటే అన్ని రకాల వ్యాలిడేషన్స్ అయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఈ మెథడ్లో ఇక్కడికి వచ్చేస్తుంది రిక్వెస్ట్, ఇక్కడ మీరు కావాల్సిన వ్యాలిడేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. రెండోది ఈ గెట్ స్కోర్ అనే దాన్ని కాల్ చేసినప్పుడు మనకి ఆ పాన్ కార్డును ప్రాసెస్ చేసి ఆ పాన్ కార్డు మీద క్రెడిబిలిటీని బట్టి స్కోర్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఫర్ ది టైం బీయింగ్ నేను ఇక్కడ ఎటువంటి స్టేట్మెంట్స్ రాయలేదు గైస్. సో డైరెక్ట్గా రిటర్న్ చేస్తున్నాను. సో జస్ట్ ఇది ఒక స్మాల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే అనమాట. సో ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ నుంచి మనకి ఇంటర్ఫేస్కి రెఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ మాత్రం ఇంప్లిమెంటేషన్ క్లాస్ క్రియేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కాల్ చేసినట్టయితే రన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేది చూడండి. సో ఫస్ట్ పాన్ కార్డు సమ్ ఎగ్జాంపుల్ పాన్ కార్డు ఏదో ఒకటి ఇద్దాం గైస్. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్ కూడా సమ్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి ఇద్దాం.
సో ఎటువంటి వ్యాలిడేషన్స్ని ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మనం దానికి డేటా గురించి వరి అవ్వాల్సిన పని లేదు. సో ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్లో ఉన్న గెట్ సిబిల్ స్కోర్ అనే మెథడ్ని మనం కాల్ చేస్తున్నాం. సో దీన్ని కాల్ చేసినప్పుడు ఇది యాడ్కి వెళ్తుంది, ఇంప్లిమెంటేషన్ మెథడ్కి కాల్ అనేది వెళ్తుంది అనమాట. ఇంప్లిమెంటేషన్ మెథడ్ సిబిల్ చెక్ అనే క్లాస్లో ఉన్న గెట్ సిబిల్ స్కోర్ అనే మెథడ్కి రిక్వెస్ట్ వచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఈ పాన్ కార్డుని వ్యాలిడేట్ చేయడానికి ఈ మెథడ్ని అయితే కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి కాల్ చేసి ఇక్కడ మనం ట్రూ అనేది రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో అది వ్యాలిడ్ అయినప్పుడు ఈ పాన్ కార్డ్ ప్రాసెస్ చేసి స్కోర్ అనేది రిటర్న్ చేస్తాం. స్కోర్ అనేది 800 దీన్నే రిటర్న్ చేస్తున్నాం. సో రిటర్న్ చేసిన తర్వాత ఈ స్కోర్ను మళ్ళీ ఈ సిబిల్ స్కోర్ గుడ్ బ్యాడ్ అనేది తెలుసుకోవడానికి ఈ మెథడ్లో పంపిస్తున్నాం. సో ఈ మెథడ్కి పంపించినప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉన్న మెథడ్కి వస్తుంది. ఇక్కడ నుంచి మనకి గుడ్ బ్యాడ్ అనేది రిటర్న్ వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి యాక్చువల్లీ ఇక్కడున్న ఈ 2 మెథడ్స్ కూడా ఎన్క్యాప్సులేటెడ్ మెథడ్స్. ఈ రెండింటిని మనం డైరెక్ట్గా అయితే యాక్సెస్ చేయలేం, ఓన్లీ ఇండైరెక్ట్గా మాత్రం బయట యాక్సెస్ ఇస్తున్నాం అనమాట త్రూ దిస్ మెథడ్స్. సో ఇక్కడ నుంచి యాక్సెస్ ఇచ్చేటప్పుడు మనం డిఫరెంట్ వ్యాలిడేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మనం ఇంటర్ఫేస్ మెథడ్ని కాల్ చేస్తున్నాం, బట్ ఇంప్లిమెంటేషన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి iCibilCheck.get సిబిల్ స్కోర్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ మనం అంటే ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తున్నాం, బట్ మనకు అదేమవుతుందంటే ఇంప్లిమెంటేషన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి అవుట్ సైడ్ యూజరు ఓన్లీ ఈ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్ని మాత్రమే చూస్తాడు, దీని ఇంప్లిమెంటేషన్ అనేది హైడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు F12 క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఇంటర్ఫేస్కి వెళ్తారు కానీ ఇంప్లిమెంటేషన్కి వెళ్ళరు గైస్. సో జనరల్గా ఈ ఇంప్లిమెంటేషన్ అనేది సపరేట్ క్లాస్లో ఉంటుంది కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేయకుండా ఓన్లీ ఇక్కడ ఏం మెథడ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం ఇన్పుట్ ఇవ్వాలి, ఏం అవుట్పుట్ వస్తుందనే దాని మీద మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అబ్స్ట్రాక్షన్ అనేది మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. అలానే ఎన్క్యాప్సులేషన్ అనేది మనం డైరెక్ట్గా యాక్సెస్ అనేది ఇవ్వకుండా త్రూ ఈ పబ్లిక్ మెథడ్స్ ద్వారా యాక్సెస్ అనేది ఇస్తాం అనమాట. సో ఈ రెండింటికి మధ్య ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఇది గైస్. సో దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ అనేవి కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.